ఇవి ఒక సంవత్సరము ఒక్క చోట ఉంటే ఇంకొక సంవత్సరానికి ఈ శాండ్ డ్యూన్స్ ఇంకొక వైపుకి గాలి వేగం చేత కొద్ది కొద్దిగా పక్కకు జరిగిపోతూ ఉంటాయి. ఎడారుల్లోని ప్రజలు ఒంటె చర్మంతో చేసిన బ్యాగులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వాటితో చేసిన బ్యాగులు చాలా చౌకగా కూడా ఇలాంటి ప్రదేశాల్లో దొరుకుతూ ఉంటాయి. కల్బెలియా ఒకటి. ఇందులో నల్లని దుస్తులు ధరించి ఈ విధంగా డాన్స్ చేస్తున్న స్త్రీ వెనుకకు వంగి చేతులు ఉపయోగించకుండా కేవలం నోటితోనే అక్కడ నేలపై ఉన్న కరెన్సీ నోటుని తీసుకుంటుంది. ఎవరో కొందరు మాత్రమే చేయగలిగే ఈ కల్బెలియా డాన్స్ ని ఇప్పుడు ఆ అమ్మాయి మనకు. ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ విండోస్ కి తిరిగి స్వాగతము. ఈ రోజు జైసల్మేర్ లో ఉన్న శాండ్ డ్యూన్స్ చూసి వద్దాం పదండి. ఈరోజు మేము రాజస్థాన్లో గోల్డెన్ సిటీగా పేరున్న జైసల్మేర్ పట్టణం నుండి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న థార్ డిజర్ట్ లో ఉన్న శాండ్ డ్యూన్స్ టెన్స్ కి వెళ్తూ ఉన్నాము. ద గ్రేట్ ఇండియన్ డిజర్ట్ గా పిలువబడే థార్ ఎడారిలోనే జైసల్మేర్, జోధ్పూర్, బికనేర్ పట్టణాలు ఉంటాయి. అందులో జైసల్మేర్ ని థార్ ఎడారి గుండెకాయగా పేర్కొంటూ ఉంటారు. అంత పాపులర్ అయింది థార్ ఎడారికి వెళ్లే వాళ్ళందరికీ జైసల్మేర్ పట్టణము. అందుకే జైసల్మేరు ప్రపంచం టూరిస్టులు ఇండియాలో చూడాలనుకునే ప్రదేశాల్లో 9వ స్థానంలో ఉంది. జైసల్మేర్ పట్టణము దాటగానే మనకు ఈ విధంగా శాండ్ డ్యూన్స్ పలకరిస్తూ ఉంటాయి. దాంతో పాటు మనకు అక్కడక్కడ అందమైన ఒంటెలు కూడా కనిపిస్తూ మురిపిస్తూ ఉంటాయి. థార్ ఎడారి హిస్టరీ గురించి తెలుసుకున్నప్పుడు ఇక్కడ 130 మిలియన్ సంవత్సరాల నుండి జీవజాలం ఉండేదని ఇక్కడ దొరికిన కొన్ని శిలాజాల ద్వారా తెలిసింది. పాండవులు అరణ్యవాసం వెళ్లేటప్పుడు జైసల్మేర్ దగ్గర ఉన్న థార్ ఎడారి దగ్గర 3 రోజుల పాటు ఉన్నట్లుగా పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఆధునిక కాలానికి వస్తే ఎంతో మంది వర్తకులు పశ్చిమం వైపు నుండి తూర్పు వైపుకి వర్తకాన్ని ఈ థార్ ఎడారిలోని ఒంటెల ద్వారానే రవాణా సాగించేవారు. రాజస్థాన్ రాకముందు ఎడారి అంటే అంతా ఈ విధంగా ఇసుకమయం ఉంటుందేమో అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అలాగా ఉన్న ప్రదేశం ఏదో కొద్ది మాత్రమే ఉంటుంది. మిగతా అంతా అక్కడక్కడ జనావాసం కూడా బాగానే ఉంది. ఈ విధంగా ప్రపంచంలోనే జనసాంద్రత ఎక్కువ ఉన్న ఎడారి థార్ ఎడారి అంట. ఇక్కడ ఒక స్క్వేర్ కిలోమీటర్ కి 80 మంది వరకు నివసిస్తూ ఉంటారంట. అదిగో అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా, అలాంటి టెంట్స్ కి ఒకదానికి మేము ఇప్పుడు ఒక రోజంతా ఎడారిలో ఉండడానికి వెళ్ళబోతూ ఉన్నాము. టెంట్స్ నిర్వహిస్తున్న వాళ్ళు వచ్చిన అతిథులని ఈ విధంగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆహ్వానించడాన్ని మనము రాజస్థాన్ లో చాలా హోటల్స్ లో కూడా చూస్తూ ఉంటాము. మేము జైసల్మేర్ కి రావడానికి ముందే రాజ్పుతానా అనే టెంట్స్ లో బుక్ చేసుకున్నాము. ఈ టెంట్స్ లో ప్యాకేజీ రూమ్ కింత అని కాకుండా పర్సన్ కింత అని తీసుకుంటూ ఉంటారు. మాకైతే ఒక్కొక్కరికి దాదాపు 5,000 వరకు అయ్యింది. ఇందులో టెంట్ రెంట్, సాయంత్రం టీ స్నాక్స్, రాత్రి భోజనాలు, కల్చరల్ యాక్టివిటీస్ లాంటివి కూడా ఉన్నాయి. మాకిచ్చిన రూమ్ అయితే లోపల ఇలా ఉంది. జనరల్ గా ఈ టెంట్స్ లో ఏసీలు ఉండవు. ఏసీలు ఉన్న రూమ్ కావాలంటే విపరీతమైన కాస్ట్ ఉంటుంది. ఇక్కడ ఏసీలు ఉండవు కాబట్టి మధ్యాహ్నం వేళ ఉండే విపరీతమైన ఎండని తట్టుకోవడానికి జైసల్మేర్ నుండి రావడమే చాలా లేట్ గా సన్సెట్ టైంకి వస్తూ ఉంటారు. మాకిచ్చిన ప్యాకేజీలో కాంప్లిమెంటరీగా జీప్ లో శాండ్ డ్యూన్స్ వరకు వెళ్లి అక్కడ ఒక క్యామెల్ రైడ్ కూడా ఉంది. ఇప్పుడు మేము శాండ్ డ్యూన్స్ కి జీప్ లో వెళ్తూ ఉన్నాము. మేము ఉంటున్న టెంట్స్ నుండి శాండ్ డ్యూన్స్ అనే ప్రదేశానికి వెళ్ళడానికి దాదాపు 3 కిలోమీటర్లు ఉందంట. వెళ్ళడానికి 10 నిమిషాల వరకు పట్టొచ్చు అని చెప్పారు. ఇక్కడ ఉన్న శాండ్ డ్యూన్స్ లో శాండ్ డ్యూన్స్ అన్నదే అతి పెద్దది, జైసల్మేర్ కి దగ్గరగా ఉన్నది. టోటల్ గా థార్ ఎడారిలో 3 శాండ్ డ్యూన్స్ 3 ప్రదేశాల్లో ఉన్నాయి. శాండ్ డ్యూన్స్, కురి శాండ్ డ్యూన్స్, లో ధ్రువ శాండ్ డ్యూన్స్. అయితే అన్నింట్లోకి 3 నుండి 5 కిలోమీటర్ల వరకు విస్తరించి 30 నుండి 60 మీటర్ల ఎత్తు వరకు ఉండే శాండ్ డ్యూన్సే టూరిస్టులను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. జైసల్మేర్ కి వచ్చే టూరిస్టులో అధిక శాతం మంది కేవలము ఈ శాండ్ డ్యూన్స్ ను చూడడానికి, అక్కడ ఒక రాత్రంతా గడపడానికి మాత్రమే వస్తారు అనడంలో ఏమాత్రము సందేహం లేదు.
కేవలము 2 కిలోమీటర్లు ఈ విధంగా తార్ రోడ్లో ప్రయాణించిన తర్వాత ఎడారి ఇసుక రోడ్డు స్టార్ట్ అయిపోయింది. సుమారు 1.5 అడుగుల లోతున్న నున్నని ఇసుక పైన జీపు ఎగుడు దిగుడుగా స్పీడ్గా వెళ్తూ ఉంటే టైర్ల సందుల్లో నుండి ఈ నున్నని ఇసుక జారిపోతూ జీపు చాలా కుదిపేస్తూ ఉంది. అన్ని కథలు కంచికే చేరుతాయన్నట్లుగా దారిలో కనిపించిన సుమోలు జీపులు అన్ని కూడా ఆ ప్రదేశానికే వచ్చి చేరిపోయాయి. చూస్తున్నారు కదా ఇసుక తిన్నెలు ఎంత అందంగా కనిపిస్తూ ఉన్నాయో. సినిమాల్లో చూస్తూ ఉంటాము, ఫొటోస్ లో వీడియోస్ లో చూస్తూ ఉంటాము. రియల్ గా చూస్తూ ఉంటే బంగారు రంగులో ఉన్న సముద్రాన్ని చూసిన ఫీలింగ్ కలిగింది. మా జీపు డ్రైవర్ అయితే ఎత్తుగా ఉన్న తిన్నెల పైకి వెళ్ళడము, అక్కడ నుండి స్పీడ్ గా కిందికి జర్రున జారడము ఇట్లా పనులని చేస్తూ ఉన్నాడు. దుబాయ్ లో డిజర్ట్ సఫారీకి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే ఎత్తైన ఇసుక తిన్నెల పై నుండి సఫారీలు కిందికి దూకుతూ ఉంటాయి. అయితే అక్కడ ఎత్తు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా భయంగా ఉంటుంది. ఇక్కడ అంత ఎక్కువ ఎత్తు లేదు కాబట్టి కొద్దిగా థ్రిల్ గా అనిపించింది అంతే. ప్యాకేజ్ లో భాగంగా క్యామెల్ రైడ్ కోసము తీసుకొని వచ్చారు. ప్యాకేజ్లో లేకుంటే కూడా ఒక్కసారి క్యామెల్ రైడ్ చేయడానికి ఒక్కొక్కరికి 400 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. క్యామెల్ ఎక్కడం నేను ఇది రెండోసారి. ఇంతకు ముందు గుజరాత్ లో రన్ ఆఫ్ కచ్ దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా క్యామెల్ ఎక్కడం జరిగింది. ఎక్కేటప్పుడు దిగేటప్పుడే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. మనము క్యామెల్ ఎక్కిన తర్వాత క్యామెల్ పైకి లేయడానికి కొద్దిగా వెనక్కి వాలి పైకి లేస్తుంది. అప్పుడు మాత్రము ఎవరికైనా సరే చాలా భయం వేస్తుంది. ఒక్కసారి మనం కూర్చున్న తర్వాత క్యామెల్ లేచి నడవడానికి మొదలు పెట్టినప్పుడు అంత ఇబ్బందిగా అయితే ఏమీ ఉండదు. ఇలాంటి స్పెషల్ ప్లేసెస్ లో మాత్రమే దొరికే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ని అస్సలు వదులుకోకూడదు. अभी सीधे बैठो। మామూలుగా ఇలా ప్యాకేజీకి తీసుకొని వచ్చే వాళ్ళంతా ఈ సన్సెట్ టైంకే ఈ శాండ్ డ్యూన్స్ దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటారు. ఎందుకంటే చల్లగా ఉండడమే కాకుండా సన్సెట్ సూర్యకిరణాలు ఆ బంగారు వర్ణం ఇసుక పైన ఆరెంజ్ కలర్ లో ప్రతిఫలిస్తూ చాలా అందంగా ఉంటుంది చూడడానికి ఎడారి అంతా కూడా. ఒక్కొక్కసారి సూర్యోదయ వేళల్లో కూడా ఇలాంటి సైట్ సీయింగ్లు అయితే ఉంటాయంట. ఈ తార్ ఎడారిలో ఈ విధంగా సన్లైట్ ఎక్కువగా ఉండడం చేత, గాలి వేగము కూడా ఎక్కువగా ఉండడం చేత సోలార్ పవర్ ప్లాంట్స్, విండ్ మిల్స్ లాంటివి కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ శాండ్ డ్యూన్స్ గురించి ఒక ముఖ్యమైన విశేషం ఉంది. ఇక్కడ ఇసుక చూశారు కదా, చాలా చాలా సన్నగా ఉంటుంది. అందుకే ఇవి ఒక సంవత్సరము ఒక్క చోట ఉంటే ఇంకొక సంవత్సరానికి ఈ శాండ్ డ్యూన్స్ ఇంకొక వైపుకి గాలి వేగం చేత కొద్ది కొద్దిగా పక్కకు జరిగిపోతూ ఉంటాయి. ఇలా జీప్ రైడు, క్యామెల్ రైడు అయిపోయిన తర్వాత అందరూ కూడా అక్కడే కూర్చొని సన్సెట్ చూస్తూ రిలాక్స్ అవుతూ ఉన్నారు. మేము కూడా అలాగే కూర్చొని చూస్తూ ఉన్నాము. ఎడారి ఇసుకలో ఈ విధంగా అక్కడక్కడ రాజస్థానీ కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని డ్యాన్స్ వేస్తూ ఉండడం కూడా ఎడారి అందాన్ని మరింత పెంచింది. ఇసుక తిన్నెల పైన ఒకదాని వెంట ఒకటి నడుస్తూ ఉన్న అందమైన క్యామెల్స్ని చూస్తూ ఉంటే ఒక మంచి పెయింటింగ్ని చూసిన అనుభూతి అయితే వచ్చింది. ఈ సమయంలో ఒంటెలకు సంబంధించిన కొన్ని విశేషాలు చెప్పుకోవాలి అనిపిస్తుంది. ఒంటెలకు ఎత్తైన మూపురం ఉంటుంది కదా, దాన్ని చూసి మనము ఒంటె ఎముకలే అలా వచ్చుంటాయేమో అనుకుంటాము. కానీ అక్కడ ఉన్నదంతా ఫ్యాట్, మజిల్స్ మాత్రమే. ఒంటెలకు ఆహారము, నీళ్లు దొరకని సమయంలో అక్కడ ఉన్న ఫ్యాటే ఒంటెను బతికిస్తూ ఉంటుంది. అరేబియన్ నైట్స్ లాంటి జానపద కథలలో ఈ ఒంటెల పైన వర్తకాల గురించి కథలు చాలా ఎక్కువగా చదివాం కదా. అప్పట్లో మనుషులని, వస్తువులని మొయ్యాలంటే
ఎడారుల్లో కేవలము ఒంటెలు మాత్రమే ఉపయోగపడేవి. ఒంటెలు దాదాపు 500 నుండి 600 కిలోల బరువును మోయగలుగుతాయంట. ఎడారుల్లోని ప్రజలు ఒంటె చర్మంతో చేసిన బ్యాగులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వాటితో చేసిన బ్యాగులు చాలా చౌకగా కూడా ఇలాంటి ప్రదేశాల్లో దొరుకుతూ ఉంటాయి. ఒంటి చర్మం పైన ఉన్న గోల్డెన్ కలర్ హెయిర్ తో రగ్గులు, స్వెటర్లు లాంటివి కూడా ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. ఇంకా ఒంటె పాలు చాలా న్యూట్రియంట్ అంట. అదే విధంగా ఒంటె మాంసం కూడా ఈ ప్రదేశాల్లో దొరుకుతూ ఉంటుంది. ఒంటె దాదాపు 50 సంవత్సరాల వరకు జీవిస్తుందంట. చూస్తూ ఉండగానే సన్సెట్ అవుతూ ఉంది. సన్సెట్ కాగానే సూర్యునితో పాటే అక్కడ ఉన్న అందరూ జీపులు, ఒంటెలు అన్నీ కూడా వాటి స్థానాలకు బయలుదేరేశాయి. శాండ్ డ్యూన్స్ లో ఇంకా పారాగ్లైడింగ్, పారామోటరింగ్ లాంటి అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. రూమ్స్కి వచ్చి రిఫ్రెష్ అయ్యి మేమైతే 7:30 గంటలకల్లా అక్కడ డిన్నర్కి ప్రోగ్రామ్స్ చూడడానికి వచ్చేసాము. కానీ అక్కడ ప్రోగ్రాము 8:30 కానీ మొదలు కాలేదు. ఫుడ్ కూడా చాలా లేట్గా సర్వ్ చేశారు. జైసల్మేర్ దగ్గర ఉన్న ఈ శాండ్ డ్యూన్స్ దగ్గర ఉన్న ఇలాంటి టెంట్స్లో ఇంచుమించు ప్రోగ్రామ్స్ అన్నీ ఇదే విధంగా ఉంటాయి. కొన్ని టెంట్స్లో ఫుడ్ ఫెసిలిటీస్ చాలా బాగా ఉంటే కొన్నిట్లో మోడరేట్గా ఉంటాయి అంతే. ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు రాజస్థానీ ఫుడ్ అయిన దాల్ బాటీ చుర్మాని సర్వ్ చేయడం జరిగింది. దాల్ అంటే మనకందరికీ తెలిసిన విషయమే, పప్పుతో చేసిన కర్రీ. బాటీ అంటే గోధుమ పిండిని చిన్న చిన్న వంటలుగా చేసి ఓవెన్ లో కానీ తందూరిలో కానీ బాగా కాలుస్తారు. కాలిన బాటీని దాల్తో తిన్నప్పుడు అది దాల్ బాటీ అవుతుంది. చుర్మా అంటే గోధుమ పిండి రవ్వతో చేసిన స్వీట్. థార్ ఎడారిలో ఉన్న టెంట్స్ లో ముఖ్యంగా ఈ విధంగా రాజస్థానీ సంప్రదాయ వంటలు, రాజస్థానీ సంప్రదాయ నృత్యాలే ప్రధాన ఆకర్షణ టూరిస్టులకి. రాజస్థాన్ లో ఎన్నో రకాల సంప్రదాయ నృత్యాలున్నాయి. అందులో కల్బెలియా ఒకటి. ఇందులో నల్లని దుస్తులు ధరించి ఈ విధంగా డాన్స్ చేస్తున్న స్త్రీ వెనుకకు వంగి చేతులు ఉపయోగించకుండా కేవలం నోటితోనే అక్కడ నేలపై ఉన్న కరెన్సీ నోటుని తీసుకుంటుంది. ఎవరో కొందరు మాత్రమే చేయగలిగే ఈ కల్బెలియా డాన్స్ ని ఇప్పుడు ఆ అమ్మాయి మనకు ప్రదర్శిస్తూ ఉంది. ఈ విధమైన డాన్స్ చేయడానికి చాలా ప్రాక్టీస్ అయితే ఉండాలి. మార్నింగ్ 7 గంటలకు లేచి చూసినప్పుడు సన్ రైజు ఎంత అందంగా కనిపించింది. నిన్న రాత్రి కనిపించిన సన్సెట్ ఎలా ఉందో సన్ రైజ్ కూడా అంతే అందంగా కనిపించింది. ఏది ఏమైనా థార్ ఎడారిలో ఒక్కరోజు మేము గడిపిన రాత్రి ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా అద్భుతంగా అయితే ఉంది. ఇవేనండి జైసల్మేర్ దగ్గర ఉన్న శాండ్ డ్యూన్స్ విశేషాలు. తొందరలో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజ్జీ విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.